పుచ్చకాయను తినడం వల్ల మన శరీరానికి ఏ విధంగా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ నివారణ కోసం పుచ్చకాయను తినొచ్చు. పుచ్చకాయలో బీటా కెరోటిన్ ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది కాబట్టి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లను, స్వరపేటిక క్యాన్సర్లను పుచ్చకాయలోని బీటా కెరోటిన్ గణనీయంగా నిరోధించినట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నివేదికల్లో ప్రచురించింది. గుండెపోటు రిస్కును పుచ్చకాయతో తగ్గించుకోవచ్చు. పుచ్చకాయలో ఉండే ఫోలేట్ వల్ల, విటమిన్ బి6 వల్ల మహిళల్లో గుండెపోటు సంఘటనలు దాదాపు 50% తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. గర్భధారణ సమయంలో తల్లులకు ఆహారంలో పుచ్చకాయను ఇచ్చిన సందర్భాల్లో వారికి పుట్టిన పసిపాపాయిల్లో గ్రహణమూర్య వంటివి జన్మతః ప్రాప్తించే సమస్యలు చాలా తక్కువగా కనిపించినట్లు పరిశోధనలో తేలింది. పుచ్చకాయను కేవలం దప్పికను తీర్చుకోవడానికే కాకుండా అనేక రకాల అనారోగ్యాల్లో ఔషధంగా వాడుకోవచ్చు. పుచ్చకాయలో శక్తి చాలా తక్కువ, ప్రోటీన్ తక్కువ, కొవ్వు తక్కువ, కొలెస్ట్రాల్ అసలే ఉండదు, పిండి పదార్థాలు ఎక్కువ, పీచు పదార్థాలు ఎక్కువ, సోడియం తక్కువ. ఇక విటమిన్లలో విటమిన్ ఏ, ఫోలేట్, విటమిన్ సిలు ఎక్కువ. ఇటీవల కాలంలో జపాన్లో ఈ పుచ్చకాయలను బాగా పండిస్తున్నారు. ఎందుకంటే అక్కడి ప్రజలు 92% మంది ఈ పుచ్చకాయను తినడానికి ఇష్టపడుతున్నారు. అందుకే దీనిని ఇంగ్లీష్లో వాటర్ మిలన్ అంటారు. అంటే పుచ్చకాయ మన బాడీలో ఉన్నటువంటి నీటి శాతాన్ని పెంచుతుంది కనుక. పుచ్చకాయలో విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ బి6 మెదడులో సెరోటినిన్, మెలోటినిన్, డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ విడుదలవ్వటానికి తోడ్పడుతుంది. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ వల్ల ఆందోళన, చికాకు వంటివి తగ్గుతాయి. విటమిన్ సి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లను దాడి చేయకుండా ఉంటాయి. పొటాషియం అనేది శరీరంలో ఉండే నీటి మొత్తాలను అదుపు చేస్తుంది. ఇది లోపిస్తే కండరాల నొప్పి మొదలవుతుంది. అందుకోసం రోజు పుచ్చకాయను తింటూ ఉండాలి.